మెల్లమెల్లగా బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా ముంబై బ్యూటీస్ టాలీవుడ్ లో నటించడానికి ఇక్కడికి క్యూ కడుతున్నారు. అసలు ఈ నార్త్ భామలంతా టాలీవుడ్ పై ఎందుకు ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? హిందీతో పోలిస్తే ఇక్కడ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా, లేదంటే క్రేజ్ ఎక్కువగా వస్తుందనా? కారణం ఏంటి? కొన్నాళ్లుగా తెలుగులో బాలీవుడ్ హీరోయిన్ల హవా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మన ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. ఇంతియాజ్ దేవరా సినిమాతో పాటు మొన్న పెద్దిలోనూ నటించింది. ఈ రెండు సినిమాలతో జాన్వీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ కంటే తెలుగులోనే జాన్వీకి ఇమేజ్ గానీ రెమ్యూనరేషన్ గానీ ఎక్కువ. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాతో మరో బాలీవుడ్ బ్యూటీ రషా తడాని ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హిట్ అయితే రషాకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటల్లో అమ్మడి ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతున్నాయి. గతంలో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో నటించిన అనన్య పాండే మళ్లీ తెలుగు తెరపై మెరవబోతున్నట్టు తెలుస్తోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న రౌడీ జనార్దనలో అనన్య ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వస్తున్న జాంబీరెడ్డి 2లో కూడా బాలీవుడ్ భామ షనయ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారీమె. ఇప్పటికే షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇలా మెల్లగా నార్త్ హీరోయిన్లంతా తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నారు.